రూపమా మనం ఎట్లా పగబడతాయని చెప్పేసి అనుకోవచ్చు. పగ మీన్స్ మనం వాటిని కాపాడితే అవి మనల్ని వాటికి ఇచ్చేటువంటి సహజ వనరులు మనకి ఇస్తాయి. ఎగ్జాంపుల్ చెట్లను మనం పోషిస్తే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆ రకంగా అన్నట్టు చెప్పేది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసుల షాక్. చలాన్లు కట్టకపోతే ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్. హైదరాబాద్ పోలీసుల బిగ్ ప్లాన్. ఇది కథ. డబ్బులు ఆన్లైన్లో కట్టయిపోతాయి మన చలాన్ కట్టకపోతే. అంటే చాలామంది కూడా చలాన్లు కట్టకుండా పోలీసులు కళ్ళగప్పి తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా షాక్ ఇస్తూ ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ ఇచ్చే దిశగా ట్రాఫిక్ పోలీసులు కీలక అడుగులు వేస్తున్నారు. వాహనాలపై పదుల సంఖ్యలో చలాన్లు, వేల రూపాయల పెండింగ్ ట్రాఫిక్ జరిమానాలు ఉన్నప్పటికీ కొంతమంది యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. వాహనదారులను ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేసేందుకు చలాన్ ఫైన్లను భారీగా పెంచినప్పటికీ భారీగా బకాయిలు పెరుగుతున్నాయి తప్ప వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పాటించని, ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వారి జేబులకు చిల్లు వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. ఒక వాహనంపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తాన్ని ఆ వాహనం ఫాస్టాగ్ అకౌంట్ నుంచి కట్ చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ చలాన్ల వసూళ్లను సులభతరం చేయడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు ఫాస్టాగ్తో చలాన్ల వ్యవస్థను అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలను సంబంధిత వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా మినహాయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాహనదారులు మరింత జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే అంశంపై హెచ్ఎండి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అయితే ఈ విధానం అమలుకు సంబంధించిన తుది నిర్ణయం, నిబంధనలు, సాంకేతిక అనుసంధానంపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలను కెమెరాలు, ఇతర టెక్నాలజీ వ్యవస్థల ద్వారా గుర్తించి వాహనాలకు ఈ చలాన్లను జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు జరిమానాలను చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో చలాన్ల వసూళ్ల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వ్యవస్థతో ట్రాఫిక్ ఈ చలాన్లను అనుసంధానం చేస్తే జరిమానా విధించిన తర్వాత నిర్దేశిత నిబంధనల ప్రకారం మొత్తాన్ని ఆటోమేటిక్గా వసూలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల పెండింగ్ చలాన్ల సంఖ్య తగ్గడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే ముందు వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫాస్టాగ్ అనేది ప్రధానంగా 4 వీల్స్ ఆ పైన భారీ వాహనాలకు మాత్రమే ఉంటుంది. కానీ బైకులు, ఆటోలు వంటి వాహనాలకు ఫాస్టాగ్ ఉండదు. 4 వీల్స్ ఆ పైన భారీ వాహనాలకు మాత్రమే ఉంటుందట. కానీ బైకులకు, ఆటోల వంటి వాహనాలకు ఫాస్టాగ్ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఆ వాహనాలకు ఈ విధానం ఎలా వర్తిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ట్రాఫిక్ చలాన్ మొత్తాన్ని ఎప్పుడు కట్ చేస్తారు, వాహనదారులకు ముందుగా సమాచారం ఇస్తారా, తప్పుగా విధించిన చలాన్లపై అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. హైదరాబాద్లో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ, అక్రమ పార్కింగ్, రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రధాన ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలను పెంచడం వంటి చర్యలు కూడా అవసరమని సన్ప్రీత్ సింగ్ సూచించారు. గతంలో ఈ ఫాస్టాగ్ అనేది కేవలం 4 వీలర్స్, దానికి పై మించిన భారీ వాహనాలకు మాత్రమే వర్తించేది. మరి ఇప్పుడు ఈ ఫాస్టాగ్ని ఈ బైక్లకి, ఈ ఆటో వాహనదారులు కూడా ఏ విధంగా కనెక్ట్ చేస్తారు అనేది కూడా మనం చూడాలి. కొన్ని రాంగ్ చలాన్స్ ఉంటాయి, మరి దాన్ని అప్పీల్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి. సో గతంలాగా మనం చలాన్లు ఫోటో పడగానే మనం తర్వాత కట్టకుండా పోలీసులు కనిపిస్తే తిరిగి వెళ్ళడము, వాళ్ళకు కళ్ళు కప్పి చలాన్లు కట్టకుండా వెళ్ళిపోవడం లాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది 50-100 చలాన్లు ఉన్నప్పుడు కూడా పోలీసులకు దొరకకుండా చలాన్లు కట్టకుండా తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది ఒక బిగ్ షాక్ లాగా అని చెప్పాలి.
సో ఈ ఫాస్టాగ్ వస్తే మాత్రం ఈ ఫాస్టాగ్తో మీరు చలాన్లు ఒకవేళ అవన్నీ అట్లనే ఉంచుకొని పోలీసులు దొరకకుండా తిరుగుదా అంటే నడవదంట ఈ ఫాస్టాగ్ వస్తే. ఫాస్టాగ్ వల్ల ఆన్లైన్ నుండి నీకు చలాన్ పడిందంటే ఇప్పుడు హెల్మెట్ వితౌట్ హెల్మెట్ పోతున్నావు, నీకు 130 ఎంతో పడుతుంది, 100 రూపాయలు మామూలుగా. సో ట్యాక్స్ గీక్స్ కలుపుకొని 130 ఎంతో పడుతుంది నీకు వితౌట్ హెల్మెట్. సో 130 పడింది అనుకో, ఫోటో కొట్టగానే ఆ 130 ఫైన్ నీ బైక్ మీదకి ఏదైతే వాళ్ళు అందులో సిస్టంలో ఎక్కించి నీకు రాగానే ఆటోమేటిక్గా నీ అమౌంట్ నుండి ఆన్లైన్ ద్వారా 130 రూపాయలు కట్ అయిపోతాయి. చలాన్ని కొట్టిన వెంటనే నీ అమౌంట్ డబ్బులు ఉంటాయి, లేకపోతే -130 పడుతుంది అన్నట్టు. మేము ఇట్లా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా బాగానే ఉంది కానీ మరి ట్రాఫిక్ పోలీసులు ఒక దిక్కు రోడ్డు చక్కలేదని లేదు, రోడ్డు చక్కదని లేదు. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు, అంతా బాగానే ఉంది, నీకు రోడ్డు మంచిగా లేకపోతే కింద పడతావు, తలకు కాకుండా కాళ్ళకు చేతులు లాగుతాయి. మరి ఏంది పరిస్థితి? రోడ్డే మంచిగా లేదు, చక్కదనం లేదు కదా. అది పక్కన పెట్టేద్దాం. ఇంకా కొన్ని ఏరియాలకు వెళ్దాం. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఎంత దారుణం అంటే మరీ దారుణంగా తయారయ్యారు ట్రాఫిక్ పోలీసులు అయితే. అసలు వాళ్ళు కేవలం ఫోటోలు కొట్టడానికే డ్యూటీకి వేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ అంటే ఏంటిదని మనకు మామూలుగా మనకు ట్రాఫిక్ పోలీస్ అంటే రోడ్డు మధ్యలో నిల్చొని సో ట్రాఫిక్ని క్లియర్ చేస్తాడు. తమ గమ్యస్థానాలకు చేరేటువంటి వాహనదారులను ఇబ్బంది కలగకుండా వాళ్ళని టైంకు చేరవేస్తాడు అక్కడ నిల్చొని. సో ఇటు వాళ్ళను కాసేపు ఆపి ఇటు వాళ్ళని పంపించేస్తాడు, తర్వాత అటు వాళ్ళని ఇటు క్లియర్ చేస్తాడు. ఇది ట్రాఫిక్ పోలీస్ మనకు గుర్తొచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనకు ట్రాఫిక్ పోలీస్ అంటే గుర్తొచ్చేది కేవలం కెమెరాతోని చలాన్ తీసేటువంటి ట్రాఫిక్ పోలీసే గుర్తొస్తాడు. ఇప్పుడు ఇది అవునన్నా కాదన్నా ఇది ట్రాఫిక్ పోలీసులకి కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. కానీ నిజం మాట్లాడుకో అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అంటే మన అందరికి గుర్తొచ్చేది కేవలం ఫోటోలు తీయడానికే ఉన్నాడా ట్రాఫిక్ పోలీస్ అనేది అందరి మదిలో ఉండిపోతుంది. సరే, అది వాళ్ళేం చేస్తారు, పై అధికారులు ఇచ్చారు ఆ ఫోటో తీయడం సిస్టమ్ అని చెప్పేసి మనం అనుకుంటే, అయితే ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఎట్లుంటుందంటే ట్రాఫిక్ పోలీసులు, సరే ట్రాఫిక్ పోలీస్ అన్నప్పుడు బాజాప్తా రోడ్డు మీద నిల్చొని ఫోటోలు కొట్టాలి. మీ అమ్మ వాళ్ళు పోలీసులా దొంగల చెట్ల సాటుకు పోయి ఫోటోలు కొడతారు. ఇదేంద్రా నాయన, నాకు అర్థం కాదు. ఇంత దారుణమా? నువ్వు పోలీసువా దొంగవా? నువ్వు పోలీసు కాబట్టి అక్కడ ఏముండదు, నీ పై అధికారులు చెప్పారు నువ్వు డ్యూటీ చేస్తున్నావు, నీ పై అధికారులు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. సరే నువ్వు బాగా చెప్తా రోడ్డు మీద నిల్చొని ఫోటోలు కొట్టు. కానీ కొందరు అయితే మరీ దారుణమైన ఆయన వాళ్ళు ఫోటోల కోసం వచ్చినట్టే చేస్తాడు కదా, డ్యూటీకి ఫోటోల కోసం వచ్చినట్టే చేస్తాడు. మొత్తం చెట్ల సాటుకు కూర్చొని ఇట్లా ఫోటోలు ఇస్తాడు, దొంగ లెక్క తీస్తాడు. ఫోటో వస్తుంది మనోనికి, ఎవరికి ఇప్పుడు హెల్మెట్ కట్టకపోవడానికి ఆ ఫోటో ఇస్తారుగా, దొంగ ఇట్లా తీసుకొని తీస్తాడు, ఆ ఫోటో వస్తుంది. మనోడు చూస్తాడు, అరే అమ్మ నీ వచ్చేటప్పుడు పోలీసు రేటు ఏడుకెళ్ళి పడ్డది ఫైన్ అని చెప్పేసి పిచ్చోడు అవుతాడు. ఓ అట్లా చెట్ల సాటుకు దాక్కొని ఆ లోపల ఎక్కడో దాక్కొని ఫోటోలు తీస్తారు. నీకు డ్యూటీ రోడ్డు మీద తీస్తామని చెప్పేసి చెప్పింది డిపార్ట్మెంట్, నువ్వు చెట్ల సాటుకు ఉంచుకొని ఫోటో తీస్తావు. ఇది ఇట్లుంది. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ట్రాఫిక్ పోలీసులు చెప్తాం, ఆ ముందటనే జస్ట్ ఒక 100 మీటర్ల ముందటనే అక్కడ ట్రాఫిక్ ఫుల్ అవుతుంది, అక్కడ ట్రాఫిక్కి చాలామంది ఇబ్బందులు పడతారు, అక్కడి ఓడు ట్రాఫిక్ పోలీస్ ఇక్కడ కూర్చొని ఫోటోలు తీస్తాడు. నీ డ్యూటీ ఏంది అసలు? ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ ఏంది? నువ్వు డ్యూటీ చేయాలి, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయితే అక్కడ పోయి క్లియర్ చేయాలి. ఆ ట్రాఫిక్ ఆడనే ఉంటుంది, అక్కడ కొట్లాడుకుంటారు, పెద్ద కథ నడుస్తుంది. అది విడిచిపెట్టి ఈయనే ఉంటాడు, ఫోటోలు కొడతాడు. ఇది ఆ డ్యూటీ, అది ఆ డ్యూటీ, అది కాదు అసలు డ్యూటీ. కానీ ఇదే డ్యూటీ అనుకోని ఒక యుద్ధం లాగా కొడుతున్నారు పోలీసులు ఫోటోలు అయితే. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు, అందరు కాదు, కొంతమంది మాత్రమే అంటున్నారు. ఫోటోలు కొట్టు, తప్పు లేదు, అది మీ పై అధికారులు చెప్పారు, మీ డ్యూటీ. కానీ ట్రాఫిక్ ఉన్నప్పటికి కూడా కొంతమంది పోలీసులు కొన్ని ఏరియాల్లో పక్క పోతే అంత ట్రాఫిక్ అవుతుంది, వాళ్ళు హారం కొట్టుకుంటారు, అటు ఇటు అటు గందరగోళం ఉంటుంది, వాటిని విడిచిపెట్టి ఇక్కడ ఫోటోలు కొడతారు ఇక్కడనే. సో ఇంత దారుణం అయింది ప్రస్తుతం కొంతమంది ట్రాఫిక్ పోలీసుల వల్ల. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఒకటి వచ్చింది న్యాయస్థానం నుండి, ఏంటిది? ట్రాఫిక్ పోలీసులు తమ సొంత మొబైల్ ఫోన్ నుండి ట్రాఫిక్ చలాన్ని కుట్టద్దు. కేవలం ఆ ట్రాఫిక్ పోలీసులకి ఆ డిపార్ట్మెంట్ నుండి ఒక కెమెరా లాంటిది ఇస్తుంది, కేవలం అందులోనే మాత్రమే ఫోటోలు కొట్టాలి, తమ సొంత మొబైల్లో కొట్టకూడదు.
అది కొడితే నేరం అని చెప్పేసి న్యాయస్థానం కూడా చెప్తా ఉంది. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ టార్గెట్ కోసమో లేకపోతే పై అధికారుల దగ్గర మెప్పు కోసమో సొంత మొబైల్ కూడా తీసి ఫట ఫోటోలు కొడతా ఉన్నారు. ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు కరెక్ట్ ఉంటేనే కదా వాహనదారులు కరెక్ట్ ఫాలో అవుతారు రూల్స్. మీరే చలాన్లు దొంగ లెక్క చెట్టసాడు కూర్చొని ఫోటోలు కొట్టుడు, అక్కడ ట్రాఫిక్ అంతా అవుతా అంటే ఇక్కడ ఫోటోలు తీసుకున్నాడు, మీ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి ఫోటోలు కొట్టుడు, మీరే కరెక్ట్ నిబంధనలను పాటిస్తలేరు. ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ. ఇదంతా బాగుంది ఫాస్టాగ్ నుంచి వెళ్ళి ఓకే, ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ ధరించాలి. పోలీసు వాళ్ళు కూడా ఉట్టిగా చెప్తారు, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ కానీ ఇన్నిసార్లు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉట్టిగా చేస్తారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు హెల్మెట్ లేక. ఆ ఉద్దేశంతోనే ఈ ట్రాఫిక్ చలాన్లు వచ్చినాయి. ఓకే, బాగానే ఉంది, దాన్ని తప్పు పడతలేను. కానీ కొంతమంది ట్రాఫిక్ పోలీసుల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది, అందరు కూడా కాదు, కొంతమంది మాత్రమే. ఇది భారత్లో మ్యాక్బుక్